హాయ్ అండి. చిన్న మోరల్ స్టోరీ. ఒక పల్లెటూరులోని సంజీవయ్య అనేటటువంటి యువకుడు ఉండేవాడండి. ఆ యువకుడు చాలా పొదుపు చేసేవాడు డబ్బుని. ఏది కూడా అనుభవిస్తే తరిగిపోతుందని ఏ ఖర్చు పెట్టేవాడు కాదు. కనీసం తను పడుకునే బెడ్షీట్లు కూడా మార్చేవాడు కాదు. చిరిగిపోతాయేమో అన్నట్టుగా, తినే కంచం కూడా అరిగిపోతుందేమో అని దాన్నే తోమి తోమి తినేవాడు. ఇలాగా చాలా సంపాదించి కష్టపడి వడ్డీలు చేసి అవి చేసి ఇవి చేసి 5 కోట్ల రూపాయలు కూడబెట్టాడండి. 5 కోట్ల రూపాయలు కూడబెట్టి అందరూ పెళ్లి చేసుకోమంటే, అమ్మో పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది, భార్య వస్తే బిడ్డలు వస్తారు, కాబట్టి సంసారంలో బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, కాబట్టి వివాహమే చేసుకోనని చెప్పేసి మానేశాడు. అయితే వయసు పెరుగుతుందే కానీ తరగదు కదా. ఈలోపు సంజీవయ్య వయసు 45 సంవత్సరాలు వచ్చింది. 45 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక రాత్రి సమయంలో ఒక అతను వచ్చి డోర్ కొడుతూ ఉన్నాడు. కొడుతూ ఉంటే డోర్ తీసేటప్పటికి సంజీవయ్య యమధర్మరాజు వచ్చాడు. రాని సమయం అయిపోయింది అనగానే ఒక్కసారి అవాక్కయ్యాడు. అయ్యో, నేను చాలా కష్టపడి డబ్బు కూడబెట్టానే, పెళ్లి చేసుకుంటే తరిగిపోతుందేమో అనుకున్నాను అనేసి అనుకుని, నాకు కొంచెం సమయం లేదా అంటే, లేదు మిత్రమా, నీ సమయం ఆసన్నమైనది కాబట్టి నువ్వు త్వరగా రావాలి అని చెప్పగానే, ఒక్క సెకండ్ ఉండండి అని తెల్ల కాగితం తీసుకొని రాస్తాడు. అయితే మనీని ఏదైనా కూడా మరి ఉండగానే అనుభవించాలి తప్ప, మనం పోయిన తర్వాత దాన్ని ఎవరు అనుభవిస్తారో తెలియదు. కాబట్టి ఉండగానే మనం సంతోషంగా ఉంటూ నలుగురిని కూడా సంతోషపరచాలి. నేను ఈ విధమైన తప్పు చేశానని తెల్ల కాగితం మీద రాసి ఆ డబ్బు కూడబెట్టినటువంటి ఆ డబ్బంతా రోడ్డు మీదకి విసిరేసి తీసుకుని అనుభవించండి మిత్రమా. ఏదైనా సరే ఉన్నప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకుని సంతోషించాలే తప్ప, మన సంతోషానికి భంగం కలిగించుకుంటూ ఇతరులు మన జీవితంలోనికి వస్తే అది ఖర్చు అయిపోతుందేమో అన్నట్టుగా నేను ఊహించుకున్నాను. కానీ చివరికి వట్టి చేతులతోనే నేను వెళ్ళిపోతున్నాను, ఏమీ తీసుకువెళ్ళట్లేదు. కాబట్టి మనం సంతోషంగా ఉండాలి, ఇతరులు సంతోషంగా ఉంచాలి. ఎవరి సంతోషాన్ని భంగం చేయకుండా కుటుంబం అనేదాన్ని ఏర్పాటు చేసుకోవాలే తప్ప, ఏకాకిలా మిగిలిపోయాను నేను, నాలాంటి తప్పు మరెవ్వరూ చేయకండి అనేసి ఒక నీతిని మరి ఆ కాగితం మీద రాసి వెంటనే అవన్నీ రోడ్డు మీదకి విసిరేసి, ఖాళీ చేతులతో వెళ్తున్నాను చూడండి చూడండి అని అరుచుకుంటూ ఆ యమధర్మరాజు కూడా వెళ్ళిపోయాడండి. చూసారు కదండి ఇందులోని నీతి. పొదుపు ఉండొచ్చు, కానీ మరీ పొదుపు ఉండకూడదు. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదండి. ఏదైనా ప్రమాదమే ఎక్కువైతే. కాబట్టి సంజీవయ్య ఏమీ తీసుకెళ్ళలేదు సరికదా. ఒట్టి చేతులతో వెళ్ళి సంపాదించిన ప్రతి రూపాయి కూడా రోడ్డు మీదకి విసిరేసి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.